హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి. మర్చిపోవద్దు అసలు. ఎగ్జాక్ట్లీ ఈరోజు వీడియోలో ఈ 5 క్వాలిటీస్ ఉన్న వాళ్ళని మాత్రం దగ్గరకు కూడా రానివ్వద్దు. కనీసం మీ దరిదాపుల్లో కూడా రానివ్వద్దు. ఎందుకు కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాననేది వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఈ 5 లక్షణాలు ఉన్న వాళ్ళని కనుక మీరు దగ్గర చేసుకున్నట్లయితే మాత్రం మీరు జీవితంలో కోలుకోలేని దెబ్బైతే మీకు ఎదురవుతుంది ఒకరోజు. సో, ఆ తర్వాత మీరు పశ్చాత్తాపపడే కన్నా కూడాను స్టార్టింగ్‌లోనే ఇలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళని దూరం పెట్టేసేయండి. అవేంటి వన్ బై వన్ చెప్పేస్తాను. స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో నచ్చిందా లైక్, షేర్, కామెంట్ కూడా పెట్టేసేయండి. సో, ఫస్ట్ వన్ ఏంటి అంటే, మీ ముందు బాగుంటూ మీ వెనక బ్యాడ్‌గా స్ప్రెడ్ చేసేవాళ్ళు. ఇప్పుడున్న సొసైటీలో వీళ్ళు చాలా ఎక్కువగానే ఉంటున్నారు అనమాట. అంటే నిన్ను ప్రేమిస్తున్నట్టుగా నటించడం కావచ్చు, లేదా నీకు దగ్గర అవుతున్నట్టుగా యాక్ట్ చేయటం కావచ్చు, లేదా నీ మంచి కోరుతున్నట్టుగానే మాట్లాడుతూ ఉంటారు. అంటే మీతో ఉన్నప్పుడు అలానే ఉంటారు వాళ్ళు. కానీ మీ దగ్గర నుంచి పక్కకెళ్ళిన తర్వాత మీ గురించే నెగెటివ్‌గా మాట్లాడతారు. మీ గురించే తప్పుగా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులకు మాత్రం ప్రాణం పోయినా సరే దూరం పెట్టేయటమే బెటర్ అనమాట. ఎందుకంటే అలాంటి వాళ్ళు చాలా చాలా డేంజరస్. అంటే డేంజరస్ అంటే వాళ్ళ మైండ్ సెట్టు అలానే ఉంటుంది. ఎలాంటి మార్పు రాదు. అంటే అలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. వాళ్ళు మారరు కాబట్టి మనమే మారటం మంచిది. అలాంటి వాళ్ళకి మనమే దూరంగా ఉంటే మన లైఫే బావుంటుంది. మన లైఫ్ పీస్‌ఫుల్‌గా ముందుకెళ్తుంది అనమాట. ఎందుకంటే వీళ్ళు ఎలా స్మార్ట్‌గా యాక్ట్ చేస్తారు అంటే, మీతో బావున్నట్టే ఉంటారు, మంచిగా మాట్లాడతారు, మీకేదో సజెషన్ ఇస్తున్నట్టే ఉంటారు. వీటితో పాటు నిన్ను పొగడటం, నీకు మించిన వాళ్ళు లేరు, నీకు మించిన తోపులు లేరు, నీ తర్వాత ఇలాంటివి చెప్తూ చెప్పటం తప్పు కాదు. చెప్పిన వాళ్ళు అలా ఉండరు. పక్కకెళ్ళిన తర్వాత వేరేలా ఉంటుంది. మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి. పీపుల్ చాలా దారుణంగా ఉంటున్నారు బయట సొసైటీలో. కాబట్టి ఆచితూచి వ్యవహరించండి. ఎలాంటి వాళ్ళతో మనం ఉంటున్నాము, ఎలాంటి వాళ్ళతో మనం ట్రావెల్ అవుతున్నాము, అది ఎవరైనా కావచ్చు. మీ రిలేటివ్స్ కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళైనా కావచ్చు, ఎవ్వరైనా కావచ్చు గైస్, నేను చాలా స్ట్రాంగ్‌గా చెప్తున్నాను. మీ ముందు మంచిగా ఉంటూ మీ వెనక గోతులు తీసే వాళ్ళని చచ్చినా నమ్మమాకండి. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, అది ఫ్రెండ్‌షిప్‌లో కావచ్చు, రిలేషన్‌షిప్‌లో కావచ్చు, ఎవరైతే మీతో సాడిజంగా ఉంటారో, లేకపోతే సైకోతనంగా బిహేవ్ చేస్తూ ఉంటారో, అలాంటి వాళ్ళని వీలైనంత తొందరగా ఎంత ఎర్లీగా పాసిబుల్ అయితే అంత ఎర్లీగా దూరం పెట్టేసేయండి. ఎందుకంటే వాళ్ళ మెంటాలిటీ కూడా ఒకేలా ఉండదు. ఎప్పుడూ ఒకేలా ఉండదు. వాళ్ళ మెంటాలిటీ క్షణానికి ఒక విధంగా మారిపోతూ ఉంటుంది. అంటే చాలా సాడిజంగా బిహేవ్ చేయటం కానీ, మాట్లాడటం గూడా సైకోతనంగా మాట్లాడటం కానీ, లేపోతే మిమ్మల్ని ఏదన్నా ఫిజికల్‌గా ఏమన్నా డీల్ చేసినట్లుగా మాట్లాడటం కావచ్చు. ఇలాంటివేమన్నా జరుగుతున్నాయి అంటే వాళ్ళు ఎవరైనా కావచ్చు. అలాంటి వాళ్ళతో కనెక్షన్ కట్ చేసుకోండి మాక్సిమం. ఎందుకంటే ఈరోజు బానే ఉన్నా కూడాను అలాంటి వాళ్ళతో ఏదో ఒక రోజు డేంజరే అనమాట. సైకో సాడిజం మెంటాలిటీ ఉన్న వాళ్ళతో ఎప్పటికైనా డేంజరస్సే అనమాట. డేంజరస్ అంటే వాళ్ళేదో మీ ప్రాణాలు తీసేస్తారని కాదు. ప్రాణంతో ఉన్నంత వరకు కూడాను హ్యాపీగా ఉండలేరు వాళ్ళతో మీరు. సో, కాబట్టి అది కూడా ఒకసారి తెలుసుకోండి. అండ్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే అబద్ధాలు. అబద్ధాలు చెప్పే వాళ్ళను కూడా అంత ఈజీగా నమ్మమాకండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, నువ్విది అబద్ధం చెప్తున్నావు అని మీరేదైనా ప్రశ్నించినా కూడాను, ఆ అబద్ధాన్ని దాచిపెట్టుకోవటానికి ఇంకొక అబద్ధం చెప్పేస్తుంటారనమాట వాళ్ళు. అలాంటి టైప్ అనమాట మెంటాలిటీ. అబద్ధాలాడే వాళ్ళతో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ కానీ, రిలేషన్‌షిప్ కానీ అంత మంచిది కాదు. అంటే మీరనుకోవచ్చు 100% అబద్ధాలాడని వాళ్ళు ఈ ప్రపంచంలో లేరా అని. ఉంటారు. కానీ మనం ఒక చిన్న అబద్ధం ఆడామంటే దానికొక వాల్యుబుల్ ఉండాలి. ఒక పర్సన్ ఈ మాట అంటే లేపోతే ఈ అబద్ధం చెప్తే హర్ట్ అయిపోతారేమో, బాధపడిపోతారేమో, ఇది టైంలో కరెక్ట్ కాదేమో. అంటే ఎప్పుడు మనల్ని ఒకరిని బాధ పెట్టకుండా ఉండటానికి చెప్పొచ్చు ఒక చిన్న అబద్ధం. కానీ ఎప్పుడు లైఫే అబద్ధం అవ్వకూడదు అది. చిన్న చిన్న విషయాల్లో మనం ఇది చెప్తే మళ్ళీ ఫీల్ అయిపోతారు, బాధపడతారు, వద్దు ఇలా అని అంటే అలాంటి సిట్యుయేషన్స్‌లో ఓకే. హర్ట్ చేయకుండా ఉండటానికి చిన్న చిన్నవి చెప్తే ఓకే. మనం యాక్సెప్ట్ చేయొచ్చేమో కానీ, బట్ ప్రతీదీ అబద్ధమే అయితే ఆ లైఫు బావుండదనమాట. అర్థం చేసుకోండి. అలాంటి వాళ్ళతో కట్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటేంటి అంటే, మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టి, హర్ట్ చేసి వద్దనో వెళ్ళిపోతే, అలాంటి వాళ్ళని వెళ్ళనివ్వండి. ఒకవేళ మళ్ళీ వస్తానంటే మాత్రం మాక్సిమం వాళ్ళకి ఛాన్స్ ఇవ్వొద్దింక.
ఎందుకంటే అలాంటి వాళ్ళు వస్తారు, పోతారు, వస్తారు, పోతారు. మిమ్మల్ని హర్ట్ చేస్తూనే ఉంటారు వచ్చిన ప్రతిసారి కూడా. సో, కాబట్టి ఎప్పుడైనా నిన్ను నెగెటివ్‌గా చూసి, నిన్ను చీప్‌గా చూసి, అసలు నువ్వొద్దు నాకు అని చెప్పేసి, లేదా మిమ్మల్ని అవాయిడ్ చేసేసి, ఇగ్నోర్ చేసేసి, వన్స్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చారని మాత్రం మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళమాకండి. ఆలోచించండి. ఆలోచించి డెసిషన్ తీసుకోండి. బట్ అంటే పదే పదే అలాగే చేస్తున్నారు అనుకోండి, అలాంటి వాళ్ళకి మీరు అవకాశాలు ఇస్తూ వెళ్లారనుకోండి, ఇచ్చిన ప్రతిసారి మీరు హర్ట్ అవుతూనే ఉండాలి. ఇచ్చిన ప్రతిసారి మీరు ఏడుస్తూనే ఉండాలి. సో, కాబట్టి మీరు ఒక అవకాశం ఇచ్చేటప్పుడు ఆలోచించుకోండి. మాక్సిమం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ప్రతిసారి అంటే తక్కువ అంచనా వేయటం కానీ, చీప్‌గా చూడటం కానీ, సో, ఏం చేసినా వాళ్ళు మన దగ్గర అలా పడుంటారులే అనే ఉద్దేశంతో చాలామంది మెంటాలిటీ ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళేంటంటే వాళ్ళ ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. వస్తారు, వెళ్ళిపోతారు కోపమొస్తే. మళ్ళీ కోపం తగ్గాకొస్తారు, మళ్ళీ పోతారు. ఇలా వస్తూ పోతూ ఉండేవాళ్ళు మీ లైఫ్‌లో అవసరం లేదు. అలాంటి వాళ్ళని కూడా వదిలేసేయండి. మీరే వదిలేసేయండి వీలైనంత తొందరగా. ఎందుకంటే అలాంటి వాళ్ళతో రిలేషన్‌షిప్ అయినా, ఈ ఫ్రెండ్‌షిప్ అయినా ఏమంత బాగోదు. హ్యాపీ ఉండదు ఆ లైఫ్‌లో అనమాట. సో, ఎప్పుడు మిమ్మల్ని హర్ట్ చేస్తూనే ఉంటారు, వెళ్ళిపోతూనే ఉంటారు. ఇదే కంటిన్యూయస్‌గా జరుగుతుంది కాబట్టి మీ లైఫ్‌లో అలాంటి పర్సన్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఇగ్నోర్ చేసేసేయండి. అండ్ ఫైనల్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫేక్ ప్రామిసెస్ చేసే వాళ్ళ గురించి అనమాట. చాలా సీరియస్‌గా తీసుకోండి ఇలాంటి వాళ్ళ గురించి. సిల్లీగా తీసుకోవద్దు. నేను చాలా స్ట్రాంగ్‌గా చెప్తున్నాను. మీకు ఎవరైనా సరే ఫ్రెండ్‌షిప్‌లో నేను ఏ రిలేషన్‌షిప్‌లో అయినా చెప్తున్నానండి. కేవలం మీరందరూ అనుకోవచ్చు ఇది కేవలం లవర్స్‌కి లేకపోతే వీళ్ళకి కానే కాదు. ఎవ్వరైనా కావచ్చు. ఇలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళని దూరం పెట్టండి అని చెప్తున్నాను. మీకు ఎవరైనా సరే ఒక ప్రామిస్ చేసి సో, నేను ఇలా ఉంటాను, లేకపోతే నీకు ఇది చేస్తాను, లేకపోతే ఏవేవో కొన్ని ప్రామిసెస్‌లు చేస్తూ ఉంటారు. నీకు గిఫ్ట్ ప్రెజెంట్ చేస్తాను అనో ఇట్లాంటివి చెప్పినప్పుడు అవి కొంతమంది నెరవేర్చరు అనమాట. సో, అలాంటి వాళ్ళని కూడా వదిలేసేయండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఒక మాట చెప్తారు, తర్వాత ఒక మాట చెప్తారు. వాళ్ళు నీతి, నిజాయితీగా జీవితాంతం ఉండే టైప్ అయితే కాదు వాళ్ళు. సో, కాబట్టి ఎప్పుడు వాళ్ళ మెంటాలిటీ ఎలా టర్న్ అయిపోతుందో తెలియని వాళ్ళతో మాత్రం ఉండమాకండి. వాళ్ళన్నీ అంటే ఈ ఫేక్‌గా ప్రామిసెస్‌లు పెడుతూ ఉంటారు అనమాట. సిట్యుయేషన్‌ని బట్టి వాళ్ళు మారిపోతూ ఉంటారు. అవన్నీ నెరవేర్చుకోరు. మనం ఎప్పుడైనా ఒక జెంటిల్ మ్యాన్, జెంటిల్ గర్ల్ గానీ ఎవరైనా వాళ్ళ క్వాలిటీ ఒకరికొక ప్రామిస్ చేస్తే, లేదా ఒక మాట ఇస్తే దానికి చచ్చే వరకు కట్టుబడే ఉండాలి అనమాట. మేము ఉండలేమనుకున్న వాళ్ళు అసలు ప్రామిసెస్ జోలికి వెళ్ళనే వెళ్ళకూడదు. కానీ ఇలాంటి అబద్ధపు ప్రామిస్‌లు ఎవరైనా చేసి దాన్ని నిలబెట్టుకోకుండా వెళ్ళిపోతుంటే మాత్రం అలాంటి వాళ్ళకి మీరు దూరంగా ఉండటమే బెటర్. ఇగ్నోర్ చేయండి. మీరే అవాయిడ్ చేసి పడేసేయండి. అలాంటి వాళ్ళు అక్కర్లేదు. ఓకే. సో, ఇక వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ వీడియో ఎలా ఉంది? నచ్చిందా అనేది కామెంట్ చేయండి. కొత్తగా వచ్చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్‌కి.